హాయ్ ఫ్రెండ్స్, రాయలసీమలో ఈ పొలం చాలా మంచిది. గమనించవచ్చు, పంట అంతా క్లియర్ అయిపోయి మిగిలినటువంటి కొన్ని మొక్కలను కూడా కాల్చి నీట్గా ఈ పొలం అయితే రెడీ అయింది. పూర్తిగా వీడియో చూసేదానికి ప్రయత్నం చేయండి. మనకు దొరికిన రాళ్ళ కన్నా సాయంత్రానికి ఒక చోట చేరుకునేటప్పుడు వేరే వాళ్ళకి దొరికిన రాళ్ళు చాలా అద్భుతంగా ఉన్నాయి. వీళ్ళని అడిగినప్పుడు ఇక్కడే దొరికాయి అని చెప్తారు. ఎందుకంటే బహుశా ఇది వజ్రం అయితే ఇక్కడే అమ్ముకోవచ్చు కదా. స్టోన్స్ ఇలాంటివి దొరకాలంటే రాయలసీమలో చాలా కష్టం. వీళ్ళకి దొరికినటువంటి క్వాలిటీ స్టోన్లో కనీసం మనం వెతికేటప్పుడు 10% క్వాలిటీ స్టోన్స్ కూడా వెతకలేము. చాలా పెద్దవాళ్ళు వీళ్ళు, చాలా అనుభవం ఉంది. రాయలసీమలో జొన్నగిరి నుంచి మదనంతపురం, జన్నంపల్లి, పగిడిరాయి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని పొలాల్లోనే దొరికే అవకాశం ఉంటుంది. ఆ పొలం అనేది ఎక్కడ ఉంటుంది అనేది ఈ పెద్దవాళ్ళకి తప్పనిచ్చి ఎవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ యొక్క ప్రయాణం రాయలసీమలో కొనసాగిస్తున్నారు. చాలా బాగుంది కదా. వజ్రమైనా ఇవ్వచ్చు కానీ ఇది ఇవ్వలేము. చూసేవన్నీ కొంచెం క్రిస్టల్ పలుకురాళ్ళు అలాంటివే. ఇలాంటివి దొరకాలన్నా చాలా కష్టం. కనీసం ఖచ్చితమైన ప్లేస్ పొలం అనేది తెలియాలంటే కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు. రాయలసీమలో పగిడిరాయి, పెరబెల్లిలో ఎక్కువ వసతి ఉంది ఉండేదానికి. ఆ వసతి ఉండే ప్లేస్లో చాలామంది పెద్దవాళ్ళు వచ్చి అక్కడ నిద్రపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి చాలామంది కూడా అక్కడే వచ్చి ఉంటుంటారు. వాళ్ళతో కనుక మనం ఉదయం పూట ప్రయాణం చేస్తే ఖచ్చితమైన వజ్రం దొరికే పొలంలోనే వాళ్ళు వెతికేదానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ఎక్కువ. ప్రయత్నం చేస్తే వాళ్ళతో పాటు కొంచెం మంచిది. అనవసరంగా జొన్నగిరి వచ్చి జొన్నగిరి చుట్టుపక్కల రోడ్డు పక్కన ఉన్నటువంటి పొలంలో తిరిగి అనవసరంగా మనం తిరిగి వెళ్ళటం వల్ల టైం వేస్ట్, మనీ వేస్ట్. కనీసం ఇంతలో వచ్చిన పొలం కూడా దొరకదు కొన్ని పొలాల్లో. దాదాపుగా వేల సంవత్సరాల క్రితం నుంచి వజ్రాల అన్వేషణ జరుగుతూనే ఉంది రాయలసీమ. ఇప్పటికి కూడా మన కోసం దొరుకుతున్నాయంటే తలరాత ఉండే ప్రజలకు మాత్రమే అక్కడక్కడ స్టోన్స్ అనేవి దొరుకుతున్నాయి. వాళ్ళు చేసే కష్టం, ప్రయత్నం, వాళ్ళ యొక్క నమ్మకం భగవంతుడి మీద పెట్టుకొని వచ్చే ఆశలు కొంతమందికి నెరవేరుతుంటాయి. ఇవన్నీ కొంతమంది ప్రజలు వెతికితే దొరికినటువంటి రాళ్ళు. ఏ పొలంలో అయితే వజ్రం కోసం అన్వేషణ చేస్తుంటారో ఆ పొలంలో దొరికినటువంటి రాళ్ళు ఇవ్వండి. చాలామంది అక్కడ వజ్రం కొనుక్కునే వాళ్ళు వస్తుంటారు. వాళ్ళకి ఈ రాళ్ళని మనం చూపించినట్లయితే కొన్ని ముడి రాళ్ళు కూడా వాళ్ళు చెక్ చేసి చూస్తారు. డైమండ్ అనగానే బాగా ఎక్కువ కాంతితోటి ఉండేటువంటి రాళ్ళు చాలా తక్కువ. ముడి రాయి కూడా చాలా కనుక్కోవటం చాలా కష్టం అన్నమాట. మనకి ఎలాంటి రాయి దొరికినా కూడా ఉదయం
మధ్యాహ్నం సాయంత్రం అక్కడ కొంతమంది వజ్రాలని కొనేటాళ్ళు వస్తుంటారు. వాళ్ళకి చూపించడం వల్ల మనకి కొంచెం తెలుస్తుంది ఇది ఒక పలుకురాయి, ఇది ఒక క్రిస్టల్, ఇది పనికొస్తుంది లేదా అనేది వాళ్ళ యొక్క చూస్తేనే చెప్పగలుగుతారు. వాళ్ళకి అంత అనుభవం ఉంది. దొరికిన రాయి పారేయకుండా కొంచెం దాచుకొని సాయంత్రం వరకు ఎదురు చూసామంటే కొంచెం లాభం ఉంటుంది. ఆ తర్వాత ఎలాగో పనికిరాదు కాబట్టి అక్కడ వదిలేసినా కూడా మంచిది. ముందుగానే మనం ఆలోచించుకొని ఇది పనికిరాదు అనేసి వదిలేసామనుకోండి, ఖచ్చితంగా మనం ఇబ్బంది పడతాం. ఇది ఒకటి గమనించుకోగలరు. స్కిన్, వాటికి గీతలు ఖచ్చితంగా తెలిసిపోతుంది. క్రిస్టల్ యొక్క పలుకు ఎక్కడో నాగలికి తగిలి పైకి వచ్చి ఉండొచ్చు. ఎంత క్వాలిటీగా రాయలసీమలో దొరికినటువంటి స్టోన్. ఇవన్నీ చెన్నంపల్లి ప్రాంతంలో చుట్టుపక్కల ఉండేటువంటి పొలాల్లో దొరికినటువంటి రాళ్ళు ఇవన్నీ. మనకి ప్రజెంట్ పొలంలో వెతికేటప్పుడు దొరికే రాళ్ళు ఇలా ఉంటాయి. ఎందుకంటే ఎలాంటి పొలంలో వెళ్ళి వెతకాలనేది మనకు తెలియదు. ఏదో కొంచెం షైనింగ్ రాగానే వజ్రమై ఉండొచ్చు అని అనిపిస్తుండేది. ఈ క్రిస్టల్ స్టోన్ చూడండి, పూర్తిగా అగ్నికి, ఆ యొక్క అగ్ని పర్వతానికి ఉడికిపోయి లావాకి వచ్చినటువంటి క్రిస్టల్ స్టోన్. ఇలాంటివి కూడా డైమండ్ అయ్యే అవకాశం 50-50 ఉండొచ్చు. ఎందుకంటే రాయలసీమలో కొన్ని ముడిరాళ్ళు ఉండే అవకాశం ఎక్కువ ఉంది. వాటిని మనం గుర్తించలేం. ఇదే నేను మీకు వీడియోలో తెలియజేసేది. వజ్రం కొనుక్కునే వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చేంత వరకు ఇలాంటి రాళ్ళని మనమే ముందుగానే డిసైడ్ చేసి క్రిస్టల్ పలుకు అని విసిరి పారేయకుండా దాచుకొని వాళ్ళు వచ్చేంత వరకు ఓపికతోటి ఉంటే మంచిది. వాళ్ళకి చూపించామనుకోండి, మంచిది రిజల్ట్ వస్తుంది కదా. చాలా డిఫరెంట్గా ఉండేటువంటి మైకా స్టోన్స్ లాంటి పొలంలో కూడా ప్రయత్నం చేయొచ్చు. చాలామంది పెద్దవాళ్ళు చెప్తున్నారు ఇలాంటి స్టోన్ ఉండే పొలంలో వెతకండి అని. ఇదైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా అగ్నిపర్వతానికి ఉడికిపోయినటువంటి ఒక రాయి, మట్టి ఎంత గట్టిగా మారితే ఎలా ఉంటుందో, ఒక రాయిలాగా ఇలాంటి వాటిలో కూడా పగలగొడితే మంచి స్టోన్ దొరికే అవకాశం ఉండొచ్చు. కొన్ని పొలాల్లో అక్కడక్కడ ఇలా ఉంది క్లీన్గా. వర్షం పడితే కానీ మంచి లాభం దొరికే ఛాన్స్ ఉంటుంది. లావా యొక్క స్టోన్స్ ఎక్కువ ఉండేటువంటి పొలాల్లో వెతికితే మంచిది. మొత్తం రంధ్రాలతోటి కూడుకున్నటువంటి స్టోన్స్. మనం వెతికేటప్పుడు ఇలాంటి స్టోన్సే దొరుకుతుంటాయి. కొంచెం చాలా డిఫరెంట్ ఉంది. ఇది లోపల ఏదో ఒక పెన్ను లోపల ఇంకు ఎలా అయితే ఉంటుందో అలా రెడ్ కలర్లో కనిపిస్తుంది. క్వార్ట్జ్ క్రిస్టల్ అయి ఉండొచ్చు. ఇది కూడా ఆ పొలంలోనే దొరికింది. గ్రీన్ కలర్ ఎక్కువగా కనిపిస్తుండేది. ఇది కొంచెం వాటర్లో నానబెట్టి బయటికి తీస్తే చెరుకు ముక్క ఎలా ఉంటుందో అలా ఉంది ఇది. క్వార్ట్జ్ క్రిస్టల్స్ దొరికే ప్రాంతంలో కూడా ప్రయత్నం చేయొచ్చు. మనం చేసే ప్రయత్నం రాయలసీమలో ఉంది కాబట్టి రాయలసీమలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల అగ్ని పర్వతాలకి కొన్ని పొలాల్లో మాత్రమే స్టోన్స్ లభించే అవకాశం ఉంటుంది. అలాంటి పొలాన్ని మనం గుర్తించాలంటే ఇలాంటి రాళ్ళని మనం వెతకాలి. ఆ పొలంలో
ఎక్కడైతే ఇలాంటి స్టోన్ మనకి లభిస్తుంది. ఇది అగ్నిపర్వతానికి ఉడికిపోయినటువంటి స్టోన్ కనుక ఈ పొలంలో మనం ప్రయత్నం చేస్తే మంచిదని తెలుసుకోవడానికి ఇలా. ఎక్కువ మైకా స్టోన్స్ ఉండే పొలంలో కూడా ప్రయత్నం చేస్తున్నారు చాలామంది. పల్నాడులో కూడా ఇలాంటి కొండ ప్రాంతం నేను చాలాసార్లు గమనించాను. అట్లాగే మళ్ళీ రాయలసీమలో అదే వాతావరణం కనిపిస్తుంది. చూడొచ్చు, మొత్తం కాలిపోయి ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచే బహుశా అగ్నిపర్వతం అనేది దూరంగా వెళ్ళి పొలంలో పడి ఉందా? అప్పుడే ఇలాంటి కాలిపోయినటువంటి స్టోన్స్ ఆ ప్రాంతంలో దొరుకుతున్నాయా? ఇలాంటి స్టోన్స్ దొరికే ప్రాంతంలో ప్రయత్నం చేస్తే దొరికే అవకాశం ఉంటుందని నా ఆలోచన. నదిలో ఉండాల్సినటువంటి స్టోన్లా కనిపిస్తుంది కదా. వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయగలరు.